హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మన చంద్రావూరు పార్క్ వచ్చామండి. మా పాప చిన్నగా ఉన్నప్పుడు అంటే 10 మంత్స్ ఉన్నప్పుడు వచ్చాము. అప్పుడు మా పాప సరిగ్గా ఆడుకోలేదు. సో, ఇప్పుడు కొంచెం ఊహొచ్చిన తర్వాత వచ్చాము. టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసాము. మా వాడు చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. అసలు చాలా సంతోషంగా ఉన్నాడు. సో, ఇదిగో చూడండి లోపలికి, బయటికి ఎలా తిరుగుతున్నారో. అదిగో మా జెర్షికా చూడండి అందులో నుంచి దూకేసి లోపలికి వెళ్ళిపోతుందంట. వాళ్ళని ఆపడం చాలా కష్టంగా ఉంది. ఈ రోజుల్లో 10 నిమిషాలు 20 నిమిషాలు వీడియో చూసేంత టైం ఎవరికి ఉండట్లేదు కదండి. బిజీ లైఫ్, అందరూ చాలా బిజీగా ఉంటున్నారు. సో అందుకని వీడియో లెంత్ని బాగా తగ్గించేసి అవసరం లేని చోటల్లా కొంచెం స్పీడ్ చేశాను. సో ఇదిగో చూడండి పార్క్ మొత్తం ఒకసారి అట్లా మొత్తం వ్యూ చాలా బాగుంది కదా, ఎంత చక్కగా ప్రశాంతంగా ఉందో. పిల్లలైతే బాగా ఆడుతున్నారు, చాలా చక్కగా హ్యాపీగా. అండి చివరికి ఇక్కడ బాతులు ఉన్నాయి కదా, ఇక బాతుల దగ్గరికి వచ్చి కూర్చున్నారు. మా జెర్షిక అయితే ఆ బాతుని పట్టుకోవాలని చాలా ట్రై చేస్తుంది, ఆపుతున్నాను నేను. సో బాతులు చూడండి చక్కగా 1 బై 1 భలే వెళ్తున్నాయి కదా. వాళ్ళ నాన్నగారితో కలిసి వెళ్తుంది జెర్షిక. సో పార్క్ అంతా చుట్టేస్తున్నారు మా వాళ్ళు. మా జెర్షికాకి అయితే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే కొంచెం ఊహొచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం. అందుకే ఏది చూసినా కూడా తనకి చాలా కొత్తగా ఉంది. సో నేను చాలా ఆపుతున్నాను, అయినా కూడా వాళ్ళు అసలు ఆగట్లేదు, పరిగెడతానే ఉన్నారు. అయినా కూడా మా జెర్షిక పడింది కూడా. ఉంటుంది అక్కడ, గుంటను చూసుకోకుండా పాపం పడిపోయింది. అన్న చెల్లెలు ఇద్దరు చాలా హ్యాపీ, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అదిగోండి చీకటి పడిపోయింది అప్పటికే, ఇంకా లైట్ ఫెయిల్ అయింది. సో ఇదిగోండి ఇక్కడ తావేలు ఉంది, ఫిష్లు ఉన్నాయి. అక్కడ ఒక బాబు మరమరాలు ప్యాకెట్ తీసుకొచ్చి వేస్తున్నాడు. సో అందువల్ల చేపలు తావేలు అన్నీ బయటకు వచ్చినాయి. వీళ్ళు కూడా చూసి మేము కూడా వేస్తామండి. ఆ బాబు కొంచెం మరమరాలు వీళ్ళకి కూడా ఇచ్చాడు. సో అవి తీసుకొని వీళ్ళు కూడా వాటికి మరమరాలను వేశారు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ బ్రిడ్జ్ మీద ఒక కోతి ఉందండి, అదిగో మావాడు కోతిలాగా అరుస్తున్నాడు మా జుహిత్. నెక్స్ట్ అక్కడ చెట్టు దగ్గర లైటింగ్ ఉంది కదండి, అక్కడ నుంచొని అందరం కలిసి ఒక ఫోటో దిగాము. తర్వాత కాసేపు కూర్చొని స్నాక్స్ అయి తిన్నారండి పిల్లలు. సో మొత్తానికి పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఆ కోతి మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చిందండి, మేము ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చింది. సో అందుకని దానికి ఒక మరమరాల ప్యాకెట్ ఇచ్చాము. తర్వాత మేము పిల్లలు ఆడుకునే ప్లేస్కి వెళ్ళాము, ప్లే జోన్కి. సో ఇసుకలో ఫస్ట్ టైం దిగింది కదా, అందుకే తనకు జెర్షికాకి కొత్తగా ఉంది. చూడండి ఎలా నడుస్తుందో ఇబ్బందిగా. సో ఇదండి మా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.